ఎన్నిసార్లు చెప్పాలి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఇక్కడ ఐస్ క్రీమ్ అమ్మద్దని? చూడమ్మా, నేను ఎప్పుడు ఐస్ అమ్మాలో ఐస్ అమ్మకూడదు, నువ్వు చెప్పకూడదు. డబ్బు లేకపోతే బయటికి ఎందుకు వస్తున్నా? తలుపులు వేసుకుని ఇంట్లోనే కూర్చోవచ్చు కదా. ఏంటి ఊరుకుంటుంటే ఓ రెచ్చిపోతున్నావు? కొట్టారంటే ఒక పగిలిపోతే. ఏంటయ్యా ఆడవాళ్ళంటే మర్యాద లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు? అన్న వ్యాపారం చేసుకునేవాడిని, నన్ను రాకూడదంటే ఎలా? సర్లే పిల్లలకి ఐసి. అలాగే. ఎందుకు వద్దులేవయ్యా. ఏమవుతున్నా నా అన్న పిల్లలకి నేను కొనివ్వకూడదా? మీ కాకపోతే ఇంకెవరికా దమ్ముంది ఫ్యామిలీలో? ముత్యాలు ఏటక్క ఇంట్లోంచి పంపించేస్తానని భయపడుతున్నావా? అలా పంపించడం మంచిదే. ఎవరు బతికేదో వాళ్ళు బతుక్కుంటాం. బయటే తహసీల్దార్ కోళ్ళన్న మోత, ఇంట్లో మీ వదిలిన పరిస్థితే మీ అన్నయ్యలది కూడా. 5 రూపాయలు పెట్టి పిల్లలకి ఐసులు కూడా కొనివ్వలేని పరిస్థితిలో పెట్టాడు వాళ్ళని మీ అయ్య. ఎక్కడున్నారా? ఏంటి చిన్నానా? అక్క ఫ్లెక్సీలన్నీ వచ్చేసారా? కట్టాలి కదా, తొందర రండి. అలాగే చిన్నానా. అయ్యో 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 అయ్యో, ఓసారి బయటకు వచ్చి చూడరా. ఏమైందమ్మా? బయటకు వచ్చి చూడరా అంటే రారా. దిక్కుమాల సచ్చినోడు ఇంటి ముందు ఎంత చండాలం చేశాడో చూడరా. దరిద్రం చేశాడో చూడు. చూసినా మా అమ్మ కనపడాలి. సరేమ్మా, పై కట్టేద్దాం. ఎవడ్రా ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టింది? నేనే పెట్టాను. దమ్మున మగాడే. నీ ఇంటి ముందే కాదు, నీ ఇంటి పైన కూడా పెట్టాను. మా అమ్మ జగజ్యోతిలో వెలిగిపోతుంది చూడు. ఎలిగిపోతుందా? పై కట్టినట్టున్నారా? విమానాలు వస్తే తగులుద్దేమో అని. ఏంట్రా మీ ఫోటోలు కూడా ఉన్నాయి? నా ఇంటి ముందు ఫ్లెక్సీలు పెట్టడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారా? నామాలైనా గుళ్ళు అరటిపుంటూ గొంతులు ఎట్టుకున్నావా? వివరంగా చెప్పు ఆయనకి. చెప్తాను సార్. నిన్న మీరు తాగిన బీరు మంచి కూలింగ్ లో ఉందా సార్? ఆ బీర్ అనుకున్న దానికన్నా ఎక్కువే ఉంది. ఏంటి ఇప్పుడు? సార్ ఈ ఫ్లెక్సీల పర్మిషన్ కోసం వాళ్ళు లంచంగా ఇచ్చిన ఫ్రిడ్జ్ లో బీరే సార్ రాత్రి మీరు తాగింది. క్యాష్ వస్తుందంటే కళ్ళు మూసుకుని సంతకం కట్టేస్తావు. అబ్దుల్ కలాం గారికి అరెస్ట్ వారెంట్ ఇచ్చిన పెద్ద మనుషులు కదా, తీసుకున్నప్పుడు తెలియలేదా మీకు? అన్ని మింగేసిన రాకాసి బెళ్ళి కుడి తొట్లో పడిందంట తుళ్ళి. సార్ చెప్పే ప్రతి విషయం పర్ఫెక్ట్ గా చెప్తున్నాడు సార్. ఇదిగో సారు, ఈ రోజే కాదు ఇంకో 3 రోజులు నువ్వు నీ తల్లి నా తల్లిని చూస్తా తల్లిడిల్లిపోతూ సావాలి. నువ్వు అంతకంటే చించేదేం లేదు. నేనేం చింపలేనంటాడా వాడు? ఎలా చింపుతాను చూపిస్తాను అడికి. ఏంట్రా నీ పొగరు? నోరు మీద నా కొడు పడిపోతా చప్పట్లు కొట్టి నవ్వుతావా? ఏమనుకుంటున్నావే? ఏంటి చూపు. చూస్తుంది, ఎందుకు చూడదు మరి? ఈ మహారాణి తీసుకొచ్చిన సారి ఇంట్లో పెట్టక బయట కూడా పెట్టాం కదా, అందుకే చూస్తుంది. ఈ తహసీల్దారి ఇంటి అన్నం కుక్క తింటేనే కొవ్వెక్కి కొరుకుద్ది. తను మనిషి కదా, ఆ మాత్రం ఉంటుందిలే. గౌరవం లేదా? రే 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 రే, నీ ప్రతాపం ఇక్కడ చూపించకరా. మా గాడివైతే నీ తమ్ముడి మీద చూపించు. ఎరా 10 మందిలో గాడిని తీసుకొచ్చి నాన్నని అవమానించిందే కాకుండా ఇక్కడ అమ్మ ఫ్లెక్సీలు పెడతావా? నిన్ను అక్కడే కొట్టేసేవంట్రా. తోడబుట్టిన వదిలేశాను. అరే ఏరబాబు, నువ్వు అమ్మ కొడుకుగానే ఉండు, మేము నాన్న కొడుకులుగానే ఉంటాం. దయచేసి పద్దాక మమ్మల్ని లాక్కరా. పదే వచ్చావే అనుకో, ఆ మెంటలోడు ఆస్తి మొత్తం అనాథాశ్రమానికి రాసి పారేస్తాడు. అప్పుడు మేము ముగ్గురం రోడ్డు మీద నుంచొని ముష్టెత్తుకోవాలి. నీ మానాన్ని నువ్వు ఉండు, మా మానాన్ని మేము ఉంటాం. ఏటనే ఈ ఒక్కసారైనా నేను చెప్పేది వినండి అన్నా. సరేరా, నువ్వు చెప్పింది మేము వింటాం. మేం చెప్పింది కూడా నువ్వు విను. అమ్మ ఆస్తి కోసం మేము ముగ్గురు సంతకాలు పెట్టి నాన్నకి ఇచ్చాం కదా, అలాగే నువ్వు కూడా సంతకం పెట్టి ఇచ్చాయి. నువ్వు చెప్పినట్టు వింటాం. కుదరదు కదా? అవును, ఎవరికి ఫ్లెక్సీల్లో మా ఫోటోలు వేయించారా? సినిమా చూపిస్తాడు. సినిమా ఫోటోలు వేసాడు. ఫోటోలు మాత్రమే చెప్తున్నాం. ఇంకోసారి తమ్ముడు అని కూడా చూడం. ఎలా ఉందిరా? నేనేమి చింపలేనన్నావు కదరా. ఎవరి ఫోటోలు ఫ్లెక్సీల మీద వేసి నన్ను వెర్రెక్కించావో వాళ్లతోనే చింపించాను కదరా. అది భూపతంటే. నీకు నేను పుట్టానా, నాకు నువ్వు పుట్టావా? మీ అన్నలు నిన్ను అర్థం చేసుకోకుండా నీతో గొడవ పడ్డా, నువ్వు మాత్రం వాళ్ళతో గొడవ పడకయ్యా. మీ అన్నల ప్రాణాల మీదకొస్తే నీ ప్రాణం అట్టేసైనా వాళ్ళని కాపాడుకో అయ్యా.
ఎంతకాలం రాని మీ అన్నలు ఇప్పుడు వస్తారని ఏ నమ్మకంతో వెళ్ళి పిలిచావురా? మీ అయ్య అంటే భయమే గాని మీ అమ్మంటే వాళ్ళకి ప్రేమ లేదురా. వాళ్ళకి రావాలనున్నా మీ అయ్యి రానివ్వడు. వస్తారా? మా అమ్మే రెప్పించుకుంటుంది. నందీశ్వర, నాతో పాటు మా అక్క జీవితం కూడా బాగుండాలి. మా అక్క జీవితం బాగుండాలంటే మా బావకి ఆర్టీసీలో వెంటనే ఉద్యోగం దొరకాలి. ఉద్యోగం వచ్చిన వెంటనే నీకు 100 బిందెలతో నీళ్ళాభిషేకం చేస్తాను. రేణు, ఏంటే గుడి బయట అన్నదాన పొట్లాలు పంచుతామంటే బిచ్చం ఎత్తుకునే వాళ్ళు ఎవరు లేరు. కోట్ల వాళ్ళు కూడా ఎవరు లేరు. భిక్షం ఎత్తుకునే వాళ్ళు ఎందుకుంటారు? కరెక్ట్గా చూసుండవు నువ్వు. ఏంటి, నేను సరిగా చూడలేదంటున్నావా? నువ్వే వచ్చి చూసుకో తల్లి. చూడు, మొత్తం చూడు. మొత్తం తిరిగొచ్చే చెప్పాను నీకు ఎవ్వరు లేరని. నువ్వే నన్ను నమ్మలేదు. పోవే. మహాలక్ష్మక్క, ఏటే రేణుక? ఏంటక్క గుళ్ళో అన్నదానం చేద్దామంటే ఎవరు కనపట్లేదు? మన భూపతి గారు ఆకరోడు వీరబాబు ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మగారు చనిపోయిన రోజుని ఊరందరికి బిర్యానీ పంచుతున్నాడు. అందరూ అక్కడికే పోయారు, నేను కూడా అక్కడికే పోతున్నాను. వీరబాబా? అతనెవరక్క? ఆడు నీ మావ కొడుకేనే. ఏటే నూకాలు? ఏటక్క నువ్వు రావట్లేదా? నాటుకోడి కుర్మా అంటే. నాటుకోడి కుర్మానా? అవునే. నోరూరిపోతుందే. ఏమే, మనం కూడా ఓ పాలెళ్ళి తినేసొద్దామా? అలాగే మీ బావను కూడా చూసినట్టుంటది. వెంటనే పొడుచుకొచ్చేద్దే. అలా అన్ని సిద్ధం చేసేసరికి ఎలాగో 12 పైనే అయిద్ది. ఈలోగా మన అన్నదాని పొట్లాలని పంచేయచ్చు కదా. అందుకే చెప్పాను, వేరే ఉద్దేశం లేదమ్మా. పోయొద్దాం. అనయ్య, అన్ని సిద్ధం అయిపోయి అందరూ వచ్చేసారు. వడ్డించేద్దామా? మరి వడ్డించేయమంటావా? ఏమయ్య అల్లుడు, బాగున్నావా? నేనెవరో తెలుసా? కలెక్టర్ గారు. మరి మీకు తెలియదు అనుకుంటాలే. మీ పెద్దనే ఉన్నాడు కదా శివ, తనకు నా పెద్ద అమ్మాయిని ఇచ్చాను. వరసైన వాళ్ళని కూడా పరాయి వాళ్ళలాగా పరిచయం చేసుకోవాల్సి వస్తుంది. అనయ్య, మొదలెడదాం రండి. ఆకలేండ్రా పొలిటికల్. ఏంటి తల్లి, నువ్వు కూడా వచ్చావా? అల్లుడు, నా రెండో కూతురు, పేరు రేణుక. మొదలెట్టేసాడండి వ్యాపారం. రేణుక, నువ్వు కూడా భోంచేసిల్లమ్మా. నేను తినడం తర్వాత గానీ నువ్వు ముందింటికి రా. ఏంటో అక్క, చెప్పక్క. రేణు, మా అయ్యగారు మనశ్శాంతి లేదని ఇంట్లో అందరి మీద ఎగరేస్తున్నారు. షుగర్ సూది వెయ్యాలంటే తొందరగా రా. అయ్యో, వస్తున్నానక్క. సమయానికి నేను లేకపోయానే. ఏంట్రా శివ, చేతికి చిక్కి నువ్వు వదిలేసావే. ఫ్లెక్సీలు చించినట్టు ఆన్ని కూడా చించాలేసి ఉంటే మీ నాన్న ఎంత సంతోషించేవాడో. ఎరా, ప్రతిదీ చెప్పాలా నీకు? ఏ రోజు వాళ్ళు సొంతంగా చేశారని మాటలు నేర్చిన చిలక చెప్పింది మాత్రమే చేస్తారు. ఈ రోజు వాడు ముఖం పచ్చడి చేస్తుంటే ఆడి సంగతి నేను చూసుకుంటాను మాయా, నువ్వేం కంగారడుకో. ఆ సమయంలో నేను ఆడుంటే ఆడి సంగతి చూసేదాన్ని. ఇంకోసారి నీ జోలికి వచ్చాడనుకో, ఆడంతా చూస్తాను. నీ కాలిలో పెట్టు మాయా, ఆడిసి అన్నా వదిలే. ఇదేంటి 2 రోజులు కట్టుకట్టకపోయేసరికి ఇలా కమిలిపోయిందేటి? మాయా, నొప్పెడుతుంది, కొంచెం ఓర్చుకో. ఏమయ్యా, ఏమైంది? ఓ 4-5 రోజులు మందు మాకు టైంకి ఇవ్వకపోతే మీ నాన్న పరిస్థితి ఏంటి? ఇంకేముంది, కాటికే. నేను కూడా ఆశపడుతున్నాను కానీ జరగట్లేదు నాన్న. ఇదిగో మీకోసం ఇది ఇచ్చాను. వేడిగా బిర్యానీ, మేక మాంసం, నాటుకోడి కుర్మా కూడా ఉంది. అందరు కొట్టించండి. చూసావా గురునాథం, ఈ తహసీల్దార్ భూపతికి దొరికిన వియంకుడిని ఊళ్ళో ఎవరో బిచ్చం వేసిన బిర్యానీ పట్టుకొచ్చాడు. అందుకే ఆ రోజు నెత్తి నోరు బాదుకుని చెప్పాను ఈ సంబంధం వద్దురా అని. నువ్వు విన్నావా? లేనోళ్ళ అమ్మాయిని చేసుకుంటే అణిగిమణిగి ఉంటది అన్నావు. ఇప్పుడు ఊర్లో నీ పరువు అంతా తీసేస్తున్నారు. ఏ మొహం పెట్టుకుని వచ్చా? సిగ్గు శరం లేనోడా. చెప్తున్నారు కదా, ఆ బిర్యానీ తీసుకుని ముందుకెళ్ళి వెళ్ళిపో.
ఓ మంచి మనిషి కోసం ఇంకో మంచి మనిషి పెట్టిన భోజనం మీరు తింటే కాస్త పుణ్యమైనా వస్తుందని తెచ్చాను. వాళ్ళకంత అదృష్టం ఎక్కడిది? నాన్న మీ ఫోను. నా ఫోనేరా? ఏ నువ్వు సంపాదించుకొని పెట్టావేంటి? ఇక్కడున్న మీ అందరి ఫోన్లు నా సంపాదనతో కొన్నవే. తీరా ఫోను. వీధులు ఎద్దు వేసిన పేడ కూడా ఎరువుకు పనికొస్తుంది, కానీ మీరు దేనికి పనికిరారు. కరిసీను చూడండి, ఆ నల్ల క్వారీ కాంట్రాక్ట్ నాకు తప్ప ఇంకెవరికి వెళ్ళకూడదు. ఇప్పుడు అది నాకు కాకుండా పోతే మా నాన్న ఎమ్మెల్యేగా ఉండి ప్రయోజనం ఏంటి? నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఎవరు ఎంతలా తపస్సు చేసినా ఆ క్వారీ లైసెన్స్ మీదే. ఇక్కడ నేనే కదా తహసీల్దార్ని. మీరు కాఫీ తాగండి. ఎటగారం చూసావా? కాఫీ నీకంట, క్వారీ ఆడికంట. పోనీ ఆ కరిసీన్ గడిని లేపేద్దాం పశుపతి, అప్పుడే నీకు తలనొప్పి ఉండదు. రేయ్, ఎవరిని ఎప్పుడు లేపేయాలో నాకు తెలుసు. నోర్మీరా, వాళ్ళకి ఆ క్వారీ ఎలా వస్తుందో నేను చూస్తాను. రేయ్, ఆ 7 స్టార్ టీంకి ఫోన్ చేయరా. చెప్పమావా? అల్లుడు, తహసీల్దార్ ఆఫీసులో రాళ్ళ క్వారీ పని జరగకూడదు. దానికి ఏం చేస్తావో చెయ్యి. ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటాను. ఆపేయమంటావు? అదే కదా మనకు తెలిసిన పని. సరే అల్లుడు. సరే మా ఏదా స్వీట్ చూద్దాం. బావా ఇంకో ప్లేట్ ఇవ్వు. అన్న ఒక కింగ్ సిగరెట్ ఇవ్వు. ఎంతసేపు అడగాలి? సిగరెట్ ఇవ్వన్నా. ఎప్పటి నుంచి అడుగుతున్నావురా? హలో, నేను మీతో మాట్లాడట్లేదు. మరి ఎవరితో మాట్లాడతావురా? జిల్లా కలెక్టర్ని పిలిపించమంటావా? పిలిపించరా? తల మీద కొట్టకండి. ఏంటిది? చదువుకునే పిల్లని తల మీద కొడుతున్నావు? చిన్న మెదడు చితికిపోదు. రా ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? పెంచనాయాల ముక్కు మీద కొడితే అన్నం తగ్గిపోదు. మార్కెట్కి వస్తే చాలు, ఎవడో ఒక్కడిని చితక బాదకుండా వదలటం లేదు. ఎంత ఉంది మా బాకీ? నిన్నటి వరకు 13,500, ఈ రోజు 120, మొత్తం 13,620. వేటగాళ్ళు వచ్చిస్తాలే. ఎక్కడరా వేటయాల? మున్సిపాలిటీ మరుగుదొడ్డేలవరా. ఏం బాబు కాపీలు లాగారా? వెళ్ళి కూర్చోండి, నేను వస్తాను. ఏటి మా ఏలానికి ఎంతమందిని వేసుకొచ్చా? అల్లుడు, మునుపు మరుగుదొడ్డి ఏలామంటే ముక్కట్టుకుని ఎవరో వచ్చేవాడు కాదు. ఈ మధ్య అందరూ వస్తున్నారు. ఇలా అందరూ వచ్చేస్తుంటే నేను ఎలా ఏలం పడగలను? అందుకే నేను వాళ్ళని చెక్ చేసి పెట్టాను. కరెక్టే. ఇక నుంచి వాళ్ళు ఇచ్చేది మనం తీసుకోకూడదు. మనం ఎంత అడిగితే వాళ్ళు అంత ఇవ్వాల్సిందే, తగ్గేదే లేదు. ఏమంటావు? తలలు తీసేద్దాం. ఎవరాళ్ళు? ఏలంపాట్లో నీకంటే పోటుగాళ్ళ? వీళ్ళు ఏలాన్ని పాడేవాళ్ళు కాదు, ఏలాన్ని పెంచేవాళ్ళు. ఏంటన్నా ఎలా మొదలట్లేదా? ఏంటి ప్రారంభించేది? మీరు వచ్చేసారు కదా. 1 2 3 4 5 ఇదిగో తీసుకో. ఎంతవరకు పోతే? 10,000 ఉన్నాయి. 10,000? మామూలు మరుగుదొడ్డి ఏలమే కదా. సర్లే రే, ఈ పని అయిపోయినట్టే. తర్వాత ఏంట్రా? తర్వాత చింతలతో పేలం రా. ఏంట్రా ఎంత లెక్కెట్టినా 3 ఉంది? ఏలమేగా పాడడానికి వచ్చాను, తోపు నా కొనడానికి వచ్చాను. అర్థం చేసుకో అన్నా. ఈ రోజుకి అలా గాని రే. తర్వాత పసుపు అన్న చెప్పిన రాళ్ళ కూర ఏలం. మన బండోడి దగ్గరికి వెళ్ళి 2 ప్లేట్లు మిరపకాయ బజ్జీలు, సార్కు నాకు బూస్ట్ పట్రా. ఇక్కడ నల్లకోరి ఏలం ఎక్కడ వేస్తున్నారు? నల్లకోరి వేళమా? టోకెన్ ఉందా? తీసుకుంటాం. ఇదేమన్నా సులభ కాంప్లెక్స్ వెళ్ళాక తీసుకోవడానికి? అంటే టోకెన్ ఉంటేనే లోపలికి పంపిస్తాం. బయటకు వెళ్ళండి. పోరా, నేను లోపలికి వెళ్ళి చెప్తుంటే వెళ్ళిపోతావేంటి? చొక్కా పట్టుకుంటాడు, గోపు మీద కొట్రా. ఎంత పొగరుంటే మా ఆఫీస్కి వచ్చి మా వాళ్ళ మీద చెయ్యొత్తావు? తమరెవరో? సారేనా తహసీల్దారు? ఇంకా నయ్యం, నేను కనుక తొందరపడి అని కొట్టేసి ఉంటే నా పరువు పోయేది. అదే తహసీల్దార్ని కొట్టావనుకో గౌరవంగా ఉంటది కదా. ఏంటన్నా షాక్ అయ్యావా? నువ్వు పట్ట పగలు కుట్టావు కాదు తహసీల్దారు. ఆయన మా నాన్న గారు. చేయి చాపు, ఆయన కుట్టావు గనక అందుకు నా ప్రేమ కాను. ఎంతనుకుంటే మీ అయ్యి నేను కొట్టేసేవాడినే. ఎవడు కొడితే ఆడి కడతా. ఈసారి కొడతా. ఊరి మీద పడి మేసాడు పులిరాజా.
బలిసినోడు చేశారంట బడిత పూజ. సామెతలు నీకు మాత్రమే వచ్చా? నాకు వచ్చు చెప్పనా? కప్ప బుట్ట దగ్గర ఎందుకున్నావంటే పాము వస్తే పలకరించడానికి అన్నమాట. యూట్యూబ్ లో పెట్టచ్చు. అధికారం నీకుందని వాగొద్దబ్బా, మితిమీరితే తగులుతుంది చెప్పుతో దెబ్బ. చూసారా, చెప్పుతో గుర్తిస్తారంట మిమ్మల్ని. నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నది, తోడ పుట్టకపోయినా మా అన్న చేశాడు. జస్ట్ మిస్. నా కళ్ళారా ఇంత అద్భుతమైన విషయాన్ని చూడలేదే. రే కొట్రా. వాటిని చంపకుండా వదలరా ఈరోజు. తుపాకీ సార్, అతని కోసం తుపాకీ తీస్తారేంటి? మీ గౌరవం ఏమైపోద్ది? మా అయ్యా ఏంటి టిఫిన్కి చపాతీసైనా దోశైనా? మేక కోసం ఊరందరికి బిర్యానీ పెట్టు. తినడం ఒకటే మిగిలింది ఇక్కడ. సార్ ఏంటి సార్ టిఫిన్ చేయమంటే కోపడతారు? అలా కాదు సీను. కన్న తండ్రిని కొట్టిన వాడిని ఇంటికి మనం తీసుకొచ్చి ఉంగరం పెడుతున్నాడు. వాడు అసలు కొడుకేనా? ఈ మధ్య బాగా సంపాదిస్తున్నాడన్నా. సంపాదిస్తున్నా అనే పొగరే కదా ఎలా తొక్కుతానో చూడు. సార్, ఆడది కాలు జారకూడదు, మగాడు నోరు జారకూడదు అని పెద్దలు చెప్పారు సార్. అవునరా? వాడు ఆడుకుంటూ ఉంటే మనం పాడుకుంటూ ఉండాలి. సారీ సార్. రేయ్ అన్నా, ఈసారి టెండర్ వేసావా? వేసానన్నా. ఇదిగో చెప్పండి సార్. ఈ సంవత్సరం నువ్వే కదా దీనికి ఇన్ఛార్జ్. అవును సార్. వాడి టెండర్ క్యాన్సిల్ చేసి వీడికి. ఇదేమన్నా పెద్ద విషయమా సార్? చేసేద్దాం. ఏ రామ్ సూరే, చేసేద్దాం బాబు.